దొరికితే మాయదాస్ గడు ఎందుకు అవుతాడు? రే మాయదాసు దొరకరా. ఆటో కావాలా? ఆటో కదా, మాయదాస్ కావాలి. ఒకవేళ ఆటోలో మాయదాస్ ఉంటే నేనే మాయదాసు. మాయా ఇలాంటి సెంటిమెంట్ సీన్కి హైడా బ్యాడ్ సిటీ కరెక్ట్ కాదు. నువ్వు ఆటో ఎక్కేస్తున్నాను. ఏంటి దాసు ఇలా నల్లబడి చిక్కిపోయావు? నీలంటోడు ఎవడన్నా కొత్తగా తగిలితే తెల్లబడి లావుదామని. అవును, మన కాముడు రఫీగాడు కుంకుగాడు ఎలా ఉన్నారు? కొత్తలో నీలాగే ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళలాగే ఉన్నారు. దాసు చివరికి నువ్వు ఇలా ఆటో నడిపి ఆ ముగ్గురిని పోషిస్తున్నావా? నీకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువై కామన్ సెన్స్ తక్కువైంది. ఆటో దిగాక అర్థమవుతాయిలే. అవును, ఆటో బాగుంది. అవునా? అదిగా సొంతానికా? అవసరానికి. అంటే చెప్పాను కదా ఆటో దిగ్గానే అంత అర్థం అవుతుంది. అదిగో వచ్చాం. రా దిగి. ఇదే ఆటో తీసుకొచ్చేస్తావా? అసలు కడుపుకి అన్నం తింటున్నావు నువ్వు? పొలకాలు తింటున్నానులే. అసలు నువ్వేమన్నా ఆటో కావాలా సార్? నీకు అక్కర్లేదేమో అని తీసుకెళ్ళాను. ఇంత మాత్రానికి నేను తినే అన్నం గురించి డిస్కషన్ అవసరం? కిరాయి డబ్బులు ఎట్టున్నావు? అయితే కిరాయి డబ్బులు కిరాయికి తోలునోడే తీసుకుంటాడు. నీలా ఖాళీ కూర్చుని టీ తాగేవాడు కాదు. ఇదిగో మీటర్ మీద 40 రూపాయలు ఎక్స్ట్రా. తర్వాత దిగలేదా? బాబాయ్, నేను ఈ ఊరు కొత్త. మా వాడికి కాదు. మా వాడికి జనరల్గా లారీలు మనల్ తప్ప అనవు. ఏదో డొక్కాటో ఒకటి తీసుకొచ్చి వదిలాడు. ఈసారికి అలా కానీ వచ్చాడు. కష్టపడి తెచ్చాను. బంగారు నా అంతుండేవాడివి, నీ ఎంత అయిపోవు. ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నాడు రా కాముడు. నువ్వేంటి ఇలా చిక్కిపోయావు? బొంగులో సెంటిమెంట్. అందరూ నీలా సెంటిమెంట్ లేని వెదవ పీనికలు ఉండరు. ఏరా బాగున్నావా? లోపలికి వెళ్ళి కూడా మాట్లాడుకోవచ్చు. మీ అమ్మ నాన్న బాగున్నారా? అందరూ బాగున్నారు. అవును, ఆ మధ్య కర్ణంగా రెండో అల్లుడు బ్రోతల్ కేసులో పోలీసులకు దొరికిపోయాడంట. దొరికింది పోలీసులు కాదు, వాళ్ళ మామగారికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఇద్దరు కలిసి బెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిపోయారట. వీడన్ని చచ్చు మాటలు మాట్లాడుతుంటాడు. నీచ భాష నిపుణుడు. ఒరే బంగారు, నేను చూడగానే కళ్ళ వెంట నీళ్లు తిరుగుతున్నారా? ఆ కన్నీళ్ళు నిన్ను చూస్తే వచ్చినాయి కాదు, ఉల్లిపాయలకు వస్తే వచ్చినాయి. ఇదిగో మాయదాసు, మా మధ్యకి వస్తే మాట దక్కదు. చిచి, ఈ మ్లేచుడు వల్ల చూడరా నేనేం చేస్తున్నానో. ఏమైందంటావేంట్రా? ఊర్లో నాకేం చెప్పాడు? ఒరే కాముడు నువ్వు సిటీకి వచ్చారా? నీ చేతుల మీదుగా 10 మంది అన్నం తింటారు అని చెప్పాడా? ఓ పెద్ద ఉద్యోగం వ్యాపారం అనుకొని ఇక్కడికి వచ్చి చచ్చాను. చివరికి నీచుడు రోజుకి నా చేతి 10 మందికి వంట చేస్తున్నాడు. నీ చేత్తో 10 మందికి అన్నం పెట్టడం అంటే ఏంటో డీటెయిల్స్ అడగాలిగా. ఇది అని చెబుతున్నావు యూస్లెస్ ఫెలో. ఏంట్రా చేతికి గ్లౌజులు? కొంపతీసి చర్మ వ్యాధా? నా కర్మ వ్యాధి. రోజు ఈ వెదవలకి నాన్ వెజ్ వండాలరా. అవేం నేను ముట్టుకోనే నీకు తెలుసు కదా. అందుకే సెటప్. ఉండరా ఒక క్షణం, నీకోసం టిఫిన్ చేస్తా. వేడి ఉప్మా తెస్తా. ఇదిగో బంగారాజు, ఒక చిన్న విషయం. ఏంటి బాబాయ్? ముందు ఆ బాబాయ్ అని పిలవటం మానే. అన్నాను, వీలైతే తమ్ముడు కూడా ఓకే. నీ దగ్గర ఎక్స్ట్రా వన్ ఏమైనా ఉంటే నాకు ఇచ్చే. సిటీ కదా, నీ దగ్గర నీ డబ్బులు ఉండడం సేఫ్ కాదు. బయటకు వచ్చేసా బాబాయ్. అన్నయ్య సరే తమ్ముడు, ఇదిగో ఏంటిది? నా దగ్గర ఎక్స్ట్రా మనీ. ఈ డబ్బులు తీసుకెళ్ళి మైసూర్ శాండిల్ సోపు, పౌడర్, దువ్వని నా కోసం సెపరేట్గా అద్దం, అలాగే 2 కట్టాలు కూడా తీసుకొచ్చాయి. ఇదిగా మిగిలిన డబ్బులతో స్విఫ్ట్ కార్ ఏమైనా పట్టరానా? అది తీసుకొచ్చేసి చిల్లర ఏదైనా ఉంటే నువ్వేం చేస్తావు? అమ్మని అమ్మ, వీడి దగ్గర ఎక్స్ట్రా మనీ కాదు, ఎక్స్ట్రా వేసాలు చాలా ఎక్కువనే. ఒరే బంగారు, ఎప్పుడనగా ఎంగిలి పడ్డావేంటో ముందు తిను. అవునరా, మన రఫీగడ్ పనిచేసే ఇంటర్నేషనల్ ఆఫీస్ ఎక్కడ? ఎవరు చెప్పాడు రా రఫీగడ్ ఇంటర్నేషనల్ ఆఫీస్ లో పనిచేస్తున్నాడని? దాస్ గడు చెప్పాడు. పెద్ద ఇంటర్నేషనల్ ఆఫీసు, ఇరుకు సందుల ఆఫీసు. వచ్చాడుగా. ఎరా బంగారాజు, నువ్వు వచ్చావు, నా ఆఫీస్కి సెలవు పెట్టి వచ్చాను. ఎలా ఉన్నావు? ఓ పెద్ద ఆఫీస్ అది. నువ్వు ఉండరా, సూపర్ గా ఉంటే పెద్ద ఆఫీస్ కదంటావు. ఏం సూపర్? చెప్పుకొని మరవటం, చూసుకొని ఏడవటం. మెకానిక్ డ్రెస్ ఇదేంట్రా? ఇదంతా మా అయ్యడు మా హిమరా. ఇందులో నా తప్పే ఉంది. 1,50,000 తీసుకురండి, మా కంపెనీలో ఉద్యోగం ఇస్తా అన్నారు. తెచ్చాడు, కట్టాను, ఉద్యోగం రాలేదు. చంపేస్తా నోరెత్తా. లాగేసుకుంటాడు. డబ్బులు కట్టాక తెలిసిందిరా వీడు వాళ్ళకి 2.5 లక్షలు బాకీ అని. బాగుంది. మీ చేతి ఏమండి అంటే నా హ్యాండ్ మంచిది అనుకుని ఇచ్చాను. నీ చేతితో ఇచ్చో, నీ బాకీ కింద జమ అన్నారు. శుభం పోయేస్తే గానీ ఆ చికెన్ లో జీడిపప్పు, కాసింత గన్నేరు పప్పు కూడా వేస్తా. అది నువ్వు తిందే గానీ పేడ విరగడైపోతుంది వెధవా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? అదేరా, మా నాన్న సైకిల్ షాప్ లో నేర్చుకున్నాను కదా, పంచర్లు వేయడం, రాడ్లు బెండ్లు తీయడం. అదే ఎక్స్పీరియన్స్ తో ఇక్కడ మెకానిక్ షాప్ లో పనిచేస్తున్నాను. మేపాలి కదా ఇన్ని. అంటే వీడు మిమ్మల్ని పోషించట్లేదా? భగవద్గీతలో ఘంటసాల గారు ఏం చెప్పారు? ఈ అమర స్నేహంలో ఎవరెవరిని పోషిస్తే ఏంటి ఉపమానం. మన కుంకుమ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు, నువ్వు రాగానే తీసుకొచ్చామన్నాడు. ఏంట్రా మన కుంకుమ షూటింగ్ అంత బిజీనా? మన రికమెండేషన్ మజాక. భేతాళ, నువ్వు వేసిన ప్రశ్న చిత్రంగా ఉంది. దానికి మేము చెప్పే సమాధానం కూడా ఇంకా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రశ్నలోని పరమార్థిక ధర్మం మనుషులకు, దేవతలకు కాకుండా పశుపక్షాదులకు, వృక్షాలకు కూడా సమాన న్యాయంగా భాషిస్తుంది. మనోడిని మేకప్ అసలు గుర్తుపట్టలేకపోతున్నారా? మేకప్ తీసినా గుర్తుపట్టలేవులే. డైలాగ్ చెప్పినాడు అనుకున్నావా? భుజం మీద ఉన్నాడు మనోడు. ఏంటి సవ్వా? షార్ట్ ఓకేనా? అడగాల్సింది నేను. ఓకే.
కోడేటర్ ప్రసాద్ గారు నాకు నెక్స్ట్ షాట్ కి ఎంత టైం పడుతుందండి? పోరా. కూల్ నెక్స్ట్ ఏంటండి? బంగారు రాజు ఎప్పుడు వచ్చో ఎలా ఉన్నావు? నువ్వు వేసి వేషం ఇదా? వేషం కాదు, వేషాలన్నీ ఇవే. దరిద్రం అని దరిద్రం. ఏ ముహూర్తానికి ఇంటి పేరు కుంకుమ అయిందో గానీ ప్రతి వేషానికి కుంకుమ పెట్టుకోవడం, శవంలా పడుకోవడం ఉన్నావు. నువ్వు నోరు మూయే, కళారాధన ఉండాలి. ఏ వేషమైనా వేషమే. ఈ వేషం వేసి కూడా పైకి వెళ్ళొచ్చు. పైకి వెళ్ళిన వేషాలే వేస్తున్నావు ఇప్పుడు, ఇంకా పైకి రావడం అంటే